దురదృష్టకరం ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. వారు విడిగా ఒక కార్యక్రమాన్ని నడిపారు. మరి హాస్పిటల్స్కి సరి అయినటువంటి బిల్లులు కూడా అందించినటువంటి సందర్భంలో అవి కూడా కొనసాగటం లేదు. కనుక ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదలు మరియు వయసు పైబడినటువంటి వారిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుంది అని తెలియజేయటానికి ఎటువంటి సంకోచము లేదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హర్ ఘర్ నల్ మే జల్ అనేటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్ మాధ్యమంగా పేదలకి చక్కటి త్రాగునీరు అందివ్వాలి అని. ఎందుకంటే ఇవాళ నీటి మాధ్యమంగా వచ్చేటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలని కేటాయించి ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి మాధ్యమంగా నీటిని అందించాలి అనేటువంటి ఒక సంకల్పం. ఇవాళ చూసినట్లయితే దగ్గర 15,42,00,000 రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి నీటిని అందించేటువంటి వసతి. ఇక్కడ ఏమిటంటే తెలంగాణలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ జల్ జీవన్ మిషన్ కింద వచ్చినటువంటి వనరులు కూడా వారు మరి మిషన్ భగీరథ దాని మాధ్యమంగా మేము నీటి కుళాయిలు ఇస్తున్నామని చెప్పి తెలియజేశారు. కానీ కేంద్ర సహకారం అందిస్తుంది అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయలేదు. కానీ ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి ఇచ్చి ఆ కుళాయి మాధ్యమంగా నీటిని అందించేటువంటి సౌకర్యం కేంద్రం అందిస్తుంది అనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం ఇవాళ దేశవ్యాప్తంగా 13 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి గాను 12,192 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా పెద్దపీట వేస్తూ ఇది కేవలం ఏదో మరుగుదొడ్ల నిర్మాణంగా చూడటం కాదండి, ఇది మహిళల యొక్క ఆత్మగౌరవం మరియు వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి అంశం అని చెప్పి గుర్తించాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయించక ముందు అదేవిధంగా సూర్యుడు అస్తమించిన తరువాత మహిళలు బయటికి బహిర్భూమికి వెళ్తున్నటువంటి సందర్భంలో దాని యొక్క ప్రభావం ఏ విధంగా దుష్ప్రభావం ఏ విధంగా మహిళల ఆరోగ్య పరిస్థితి మీద ఉంటుందో గమనించి అదేవిధంగా మహిళ తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకుని బయటకు వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణాన్ని నరేంద్ర మోడీ గారు తన ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి అంశం. కనుక ఇవాళ మనం అవహేళన చేయవలసినటువంటి అవసరం లేదు. దీన్ని గుర్తించి గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దానికి గాను నేను ఇందాక చెప్పాను దగ్గర 13,000 కోట్ల రూపాయలని దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు బీసీ కుల గణన మేము చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు స్వచ్ఛంగా చేశారు అనేటువంటి విషయం అంటే నిజాయితీతో చేశారు అనేటువంటి విషయానికి వస్తే అది ప్రశ్నార్థకం. ఎందుకంటే బీసీలు మాత్రమే కాకుండా పశ్చిమందల్ని కూడా తీసుకుని వచ్చి వారిని కూడా మేము బీసీలు అని చెప్పటం అనేది ఏదైతే రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పినా కూడా ఇవాళ వారిని సైతం తీసుకుని వచ్చి మేము బీసీలో కలిపి మేము బీసీ రిజర్వేషన్లు మేము పెంచుతామని చెప్పటం అనేది ఇది ఒక రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి నిజమైనటువంటి గుర్తింపును వారికి ఇచ్చే విధంగా అంటే చాలా వరకు కూడా బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు హస్తకళల మీద ఆధారపడి జీవించేటువంటి వారు కనుక అటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి విశ్వకర్మ యోజనని తీసుకుని రావటం జరిగింది. విశ్వకర్మ యోజన కింద దగ్గర 2,64,00,000 రూపాయలని ఇవాళ విశ్వకర్మ కింద హస్తకళలు ఏవైతే ఆధారపడి ఉన్నారో వాటిలో నైపుణ్యాన్ని అందిస్తూ చెక్క పనులు చేస్తే చెక్క పనుల కంటే మేస్త్రి దానిలో తర్ఫీదునిస్తూ వారికి 15,000 రూపాయలకి సంబంధించినటువంటి కిట్లు అందిస్తూ వారికి ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఒక వారం రోజుల పాటు జరుగుతుందో ప్రతిరోజు కూడా వారికి 500